హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ చామగడ్డ పులుసు ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం నేను ఒక 1/4 కేజీ చామగడ్డలు, 2 ఆనియన్స్, 2 టమాటా, కరివేపాకు, ఇప్పుడు నేను చూపిస్తున్న చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. ఈ చామగడ్డను కుక్కర్లో వేసి 3 విజిల్స్ రానిచ్చి ఉడకపెట్టుకోవాలి. శుభ్రంగా వాష్ చేసి వేసుకోండి, మట్టి ఉంటుంది వాటికి. అవి మునగా వాటర్ పోసుకొని 3 విజిల్స్ రానియండి. ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్, ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన ఆవాలు, జీలకర్ర, మెంతులు, దంచిన తెల్లగడ్డ, కరివేపాకు, అలాగే కట్ చేసుకుని 2 ఆనియన్స్ వేసేసి, ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 2 స్పూన్ల వరకు కారం వేసేసుకొని ఉడకబెట్టిన చామగడ్డలు కూడా వేసేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి 1 కప్పు పోసుకోవాలి. 1 కప్పు నీళ్ళు పోసుకొని 15 నిమిషాలు ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.